మళ్ళీ తెరపైకి మన రిషిధార గుప్పెడంత మనసు 2 వచ్చిందా అంటే అవుననే చెప్పాలండి. భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మళ్ళీ మన ముందుకు మ్యాజికల్ పేర్ అయినటువంటి రిషిధారను తీసుకురాబోతున్నారంట. వీళ్ళు ఇంతకుముందు మా టీవీలో గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం, అలాగే బ్రహ్మముడి సీరియల్స్ చేశారు. అన్నీ హిట్ అయిన సీరియల్సే. ఇప్పుడు వీళ్ళ హవా లేదనే చెప్పాలి. బ్రహ్మముడి సీరియల్ని మధ్యాహ్నం స్లాట్లో పెట్టేశారు. ప్రైమ్ టైంలో భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది ఒక సీరియల్ కూడా లేదు. వీళ్ళు మళ్ళీ హిట్ దక్కించుకోవాలంటే మ్యాజికల్ పేరు అయినటువంటి మన రిషిధారను మళ్ళీ తెరపైతకు తీసుకురాబోతున్నారంట. వీళ్ళు ఈ సీరియల్ కోసం మన ముఖేష్ గౌడను కూడా కలవడం జరిగిందంట. తను సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నడలో ఒక మూవీ, అలాగే తెలుగులో గీతా శంకరం అనే మూవీ చేస్తున్నారు. అలాగే వసుధర అయినటువంటి రక్షా గౌడ గారిని కూడా కలవడం జరిగిందంట. తను కన్నడలో సీరియల్తో బిజీగా ఉంది. కానీ వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారంటే, ఎప్పుడు పిలిచినా సరే భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, మా టీవీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు. మరొక 2-3 మంత్స్లో సినిమాలన్నీ కంప్లీట్ అయ్యాక సీరియల్లో నటిస్తానని చెప్పారు ముఖేష్ గౌడ గారు. అలాగే ఇంతకుముందు కూడా ముఖేష్ గౌడ గారు చాలాసార్లు చెప్పారు, నాకు ఏమీ లేని టైంలో నన్ను హీరోని చేసింది స్టార్ మా, అలాంటి వాళ్ళు ఎప్పుడు పిలిచినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ వాళ్ళ నాన్నగారిని తెచ్చినప్పుడు చెప్పారు. వీళ్ళ మ్యాజికల్ పేరంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? చూడాలి మరి వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమో కాదో, ఒకవేళ నిజమైతే మళ్ళీ మన రిషిధారను తెరపైన చూడబోతున్నాం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.